పత్రికా రంగానికి మీడియా రంగానికి సిగ్గుతో తల వంచుకోవాలి. నేను ప్రజా సమస్యలు విడిచిపెట్టి ఈ గొట్టం గురించి అవినీతి పరుడు అక్రమార్జన చేసి వ్యవస్థలను సర్వనాశనం చేసి తల్లి లేదు, చెల్లె లేదు, తండ్రి లేదు, ఇదా ఇంకా నీతులు వల్లించుడా? రెడ్ బుక్ ఇప్పుడు ఏంటి దాని పేరేమంటారు చెప్తున్నా పెట్టి మేము చూసుకుంటామా వచ్చినాక. అది నేను చూడలేదు. నాకు ఓ మీడియా మిత్రుడు చేసి ఉండేది అవుతుందో ఏం చేస్తే ఏం బిక్తావా నువ్వు ఉంటే కదా, నువ్వు బయటకు వస్తే కదా. ఇంత అయినాక ఇంత రచ్చ అయినాక జైలు పోవు కావచ్చు, వీళ్ళు ఏదన్నా తప్పులు చేస్తా. కానీ ఈ గఠబంధన్ బీజేపీ ప్రభుత్వము 5 ఏళ్ళు బ్రహ్మాండంగా అక్కడ ఇక్కడ ఉంటుంది. వచ్చే ప్రభుత్వం కూడా ఇంకో 20-30 తగ్గిన బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ ఇక్కడ ఆయనకు నెగటివ్ వస్తే నీకో 40, 50, 60 సీట్లు వచ్చినాయి అనుకో, ఏదైతుందో 40-50 సీట్లు పెరుగుతాయి. ప్రభుత్వం నేనైతే ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాక ఇదంతా పకడ్బందీగా అవుతుంది. అందరు ఇదంతా క్లారిటీ అవుతుంది. కొన్నిట్ల శిక్షలు పడతాయి. ఇది ప్రజలకు అవగాహన ఉంది. ఇప్పటికేందంటే అక్కడ కుల రాజకీయం నడుస్తుంది. తెలంగాణలో కానీ ఇప్పుడు యూపీలో ఎట్లయితే డివిజన్ అయిందో, బీహార్లో అయిందో, తో ఆ పరిస్థితిలో నీకు ఏదైతుందో ఒక కమ్మ ఒక సెక్షన్ సపోర్ట్ చేసే గ్రూపు, రెడ్డి ఫ్యాక్టరీ ఒకటి చేసే గ్రూపు, ఆ విధంగా నీకు కొంత ఎట్లా జనాలు జమ చేస్తున్నావు మాకు చెప్పాలనా? నీ ధర్నాల కానుంచి, నీ చెల్లె పాదయాత్ర నుంచి, నీ విజయవాడ మీటింగ్లకి వెళ్ళి ఎన్ని టార్గెట్ పెట్టి ఎన్ని పైసలు వచ్చినావు నీ లేనా? ఇలా విజయసాయి రెడ్డి నీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఇల్లు అమ్మి పెట్టిన సంగతి మాకు తెలియదా? మేము పార్టిసిపేట్ అయిన వాళ్ళు కదా నీ పాదయాత్రలు ఉన్న వాళ్ళని జనాలను సమీకరించడానికి మందులు కొట్టించి ఆటోలో ఖమ్మంలో నువ్వు వెస్ట్ గోదావరి వెళ్ళాక మేము ఉన్నాం కదన్నా. ఇలా షర్మిలి గారి ప్రోగ్రాం ఎట్లయినా మాకు తెలియదా? ఎలక్షన్స్ మాకు తెలియదా? మేము మీ తండ్రి గారితో పనిచేసిన వాళ్ళము, నీతో కలిసి చేసిన వాళ్ళము. అక్కడ ఎవరెవరికి డబ్బులు ఇచ్చిండ్రు, ఎంత వచ్చినాయి. విజయవాడ ఫస్ట్ ధర్నా ఏదో కృష్ణానది కాడ చేసినాం కదా, జాఫర్ అని ఏదైతుందో నాకు మార్నింగ్ చూసి తీసుకున్నాడు. వ్యాన్లోనే సౌండ్ వస్తుంది కదా. సెకండ్ ఇక్కడ మంత్రిగా ఉండి అప్పుడు వివేకం ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారి లెక్క గొడవ అయింది. వాళ్ళకి ఏదైతుందో క్లారిటీ గొడవ అయినప్పుడు ఆయన దాదాగిరి లెక్క పోయింది హౌస్లో రికార్డెడ్గా. టీవీలో చెప్పి గోనే ఉంటే అంటే మళ్ళీ వ్యాన్లో తీసుకున్నారు నన్ను. అంటే క్లారిటీ అంటే వ్యూవర్స్ ఉంటారు కదా నాకు, దాని క్లారిటీ హౌస్లో అనేది ఎట్లా అనేది. అది కూడా జాఫర్ వ్యాన్ ఉంటుంది కదా, లైవ్ వ్యాన్లో మార్నింగ్ 1 hour ఉన్నా వ్యాన్లకే ఇక్కడ. నేను అమెరికాలు కూడా 3 గంటలు అవన్నీ ఇప్పుడు ఏదైతుందో టైము డేట్ చెప్తా. ఎన్టీవీలో, సాక్షిలో, TV5లో రజనీకాంత్ గారి ప్రోగ్రామ్స్, కేసీఆర్ ఏదైతుందో ఇలా నేమాని ఎన్టీవీలో, సాక్షిలో భూమిలో పనిచేసిండు. ఇప్పుడు ఒక వెబ్ పేపర్ పెట్టిండు, మళ్ళీ ఏదో ఒక ఛానల్ తీసుకున్నారు. దొంగ దీక్ష అని చెప్పింది. నేను రజనీకాంత్కి చెప్పిన, ఇద్దరు ఇప్పుడు లైవ్ ఉన్నారు. సార్ మీరు ఆ నుంచి చెప్తే ఇస్తాను. నా దగ్గర డాక్యుమెంట్ లేదు, నేను ఎట్లా చెప్పాను? మీరు సంపాదించుకోండి అని చెప్పిన. మీరు ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా? నేను వచ్చినాక చేస్తా. నేను 29 దీక్ష నాడు పోయి 29 రాత్రి బయలుదేరిపోయినా, 18 వచ్చిన తెల్లారంగా 5:30-6 గంటలకు వచ్చినాయి. నా సోర్స్ తోటి మొత్తం డాటా తీసుకున్నా అక్కడి రిపోర్టు. 18 నాడు మీడియా పాయింట్ కాడ ఏదైతుందో మొత్తము అదొక 150 పేజీలు. 18 అది దీక్ష విరమించింది నవంబర్ 29 అంటే దీక్ష డిసెంబర్ అనౌన్స్మెంట్ వచ్చింది, 9 వచ్చింది, 10 విరమించిండు. 18 నాడు నా ప్రెస్ మీట్. అదే రోజు రాజగోపాల్ విజయవాడకి వెళ్ళి పారిపోయి వచ్చి నిమ్స్లుండి ఆయన ప్రెస్ మీట్ ఎక్కడ ప్రెస్ క్లబ్ సమాజ్ కూడా ఈనాడు ముంగట. నేను అడిగి పోయే వరకు పోలీసు వాళ్ళు ఏదైతుందో గడబడవుతుంది సార్, ఇక్కడ మీరు ఏదైతుందో మీరు ఉండకండి, పోలీసు వాళ్ళు అయితే పంపించింది. పెద్ద గొడవ అంటే గేట్ కాడ ఆపుతున్నారు. గోనే వరకు పోలీసు వాళ్ళు నన్ను రౌండ్ చేసిండు. సార్ గొడవ అవుతుంది సార్, మీ మీద ఏమైనా చేస్తారు, మీరు ఏదైతుందో. అప్పటికి ఇంకా టీవీలో రాలే, అంటే స్క్రోల్స్ ఎవరు చూలే, పేపర్ అప్పుడు అక్కడ ప్రెస్ మీట్ నాది 11 o'clock మధ్యాహ్నం ఎప్పుడో పెట్టిండు. సో ఇవన్నీ ఏదైతుందో ఈ మీడియా ఏదైతుందో ఆఫ్ ద రికార్డు టెలికాస్ట్ చేయడం కానీ ప్రింట్ చేయడం ఎంత అన్యాయం. ఇది పొలిటికల్ కాదు కదా. ప్రధానమంత్రి దగ్గరికి పోయి 5 ఏళ్ళు ఒక్కటి బ్రీఫ్ చేయకపోతుంది.
ఈయన 10 ఏళ్ళు పోయి 10 ఏళ్ళు ఎప్పుడు మేము దీనికోసం రిప్రజెంట్ చేసినామని నేను 100 ఉత్తరాలు రాసినా 100 సార్లు పోయి చెప్పినాను. కానీ ఎప్పుడన్నా బ్రీఫ్ ఇచ్చిందా? ఏ సీఎం అన్న బ్రీఫ్ ఇచ్చిండా? ఇక్కడ కేసీఆర్ కానీ ఢిల్లీలో కలిసినప్పుడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఇచ్చిండా? ఇయ్యలే. ఇది ఎప్పుడన్నా జరిగింది సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు పోతున్నాడు, చంద్రబాబు ఇన్నిసార్లు పోతున్నాడు. ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిండు. ఫోటోగ్రాఫ్స్ ఏది అడిగినామనేది మళ్ళీ బయట వచ్చి బ్రీఫ్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా, మంత్రులు వహిస్తున్నారు కదా, ఎంపీలు ఇస్తున్నారు కదా. సిగ్గు లేదండి వీళ్ళకు? సిగ్గు లేదండి? ఈయన ఇప్పుడు ఫామ్ హౌస్లో పోన్నాడు. ఆయన ఇప్పుడు ఏదైతుందో గవర్నర్ కలిసి ఇంత మైలేజ్, ఇంత పేపర్లు, ఇంత టీవీలు వస్తుందంటే దౌర్భాగ్యం అండి. దమ్ము కాలేజా ఉంటే మీడియా వాళ్ళు ఏం చెప్పినో చెప్పవే ఒక ప్రశ్న నువ్వేమిచ్చినావు? గవర్నర్ నుంచి వాకప్ చేయి, వాళ్ళ పేచి కడిగి. గవర్నర్ గారు మీరు ఎందుకు కలిసారో చెప్పండి. గవర్నర్ ఎందుకు కలిసారో చెప్పండి. ఇప్పుడు డిమాండ్ చేయండి, ఆయన అడగండి. ఎవరైతే లీక్ ఇచ్చిందో మీకు ఎవరికి డైరెక్ట్ ఇచ్చిందో, ఎక్కడి నుంచి సోర్స్ ఇచ్చిందో ఇవ్వాలి కదా గవర్నర్కి. అది ఎందుకు కలిసినట్టు ఆయన సందర్భం లేదు. సో అన్ఫార్చునేట్. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అనేది ఖాయం. ఏదో దాన్ని నన్ను సేవ్ చేయండి అని మీకు ఆయన పర్మిషన్ తీసుకోవాలి కనుక సార్ కొంచెం డిలే చేయమని నేను ఢిల్లీలో మేనేజ్ చేస్తాం అనుకోని మీరు కూడా నాకు ఏదైనా సాయం చేయండి. ఈయన సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాస్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటా. ఈయనకు తెలుసు ఈ గవర్నర్కి ఎక్కడక్కడ బలం ఉందనేది. పర్సనల్ డై కొట్టేది అవుతుందో మమ్మల్ని రక్షించండి. ఈ 5-6 మిగిలినాయి కదా, రాజీనామా అని ఉంటాడు. అదే రాజీనామా మీరు ఎలక్ట్ అవుతారు కదా, అంతా బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అవుతారు. 11 మీకే కదా, 11 కదా అన్న. ఈ 18లో అక్కడ 11 ఇక్కడ 7 అయినాయి కదా.